ఓ చెంప విలన్ కృష్ణారావుని కనిపెడుతూనే, ఇంకోవైపు చుట్టుప్రక్కల పరిసరాలని గమనించటం ప్రారంభించాను. కనుచూపు మేర వరకు అదే పచ్చదనం. ఆకుపచ్చటి పైరు మీద నుంచి వీస్తున్న గాలితో చెప్పలేనంత హాయి, వర్ణించనలవి కానంత సుఖం కనిపిస్తున్నాయి. మానసికంగా గాని, శారీరకంగా గాని అలసిపోయిన వ్యక్తి ఈ చోట్లో ఈ సేద తీరవచ్చు. ఎంత విశాలమైన ఈ భారతదేశం అంతా ఇలా సస్యశ్యామలం అయిపోతే ఎంత బాగుంటుంది. మన దేశానికి ఈ ఆకలి, దారిద్ర్యం నుంచి విముక్తి ఎప్పుడో. మనిషికి తిండిలేమి కంటే మించిన మహానరకం ఇంకేముంది? ఎడ్లు వయ్యారంగా, నిదానంగా ఆలోచనలో పడినట్టు మెల్లగా నడుస్తున్నాయి. సిటీలో ఎల్లవేళలా కారులో రయ్యిమంటూ దూసుకుపోవటానికి అలవాటు పడిన నాకు ఈ రెండెడ్ల బండి ప్రయాణం బొత్తిగా నత్తగుల్ల నడకలా అనిపించింది. కాలమేదో ఆగిపోయినట్టే ఉంది. అయినా ప్రతి పని ఇంత నిదానంగా చేసుకుంటూ పోతే మనిషి ప్రగతి ఏం సాధించగలుగుతాడు? మనం నిర్వర్తించాల్సిన పనులు చకచకా ముగించేసుకుని కాలం మిగుల్చుకున్నప్పుడే కదా కొత్త విషయాలు నేర్చుకోవటానికి, సాధించటానికి సమయం, మిగిలిన అవకాశం అంటూ ఏర్పడేది. త్వరిత గమనానికి అలవాటు పడిన ఈ తరానికి నిదానం బద్ధ శత్రువులా కనిపించటంలో ఆశ్చర్యం. ప్రతిదానికి తొందర, అర్జెంట్, రాకెట్ వేగం కావాలి. ఆ రోజుల్లో పుస్తకాలు తీసుకోండి, మొదటి పేజీ మొదలు పెడితే ఆగకుండా చకచక చివరి పేజీ తీసే వరకు పాఠకుణ్ణి చదివించేసేలా ఉండాలి. సినిమాలు చూడండి, ప్రేక్షకుడికి ఏది ఏమిటి అనే ఆలోచనలు రాకుండా కత్తి యుద్ధాలో, గుర్రపు స్వారీలో, ఏడుపులో, నవ్వులో, పెడబొబ్బులో రీలు వెంట రీలు పరిగెత్తాలి. థియేటర్లో కూర్చున్న కొద్దిసేపు వాళ్ళకి ఆలోచించేందుకు సమయం అందనివ్వకూడదు. ఇదివరకులా రైల్లో రోజుల తరబడి ప్రయాణం చేసే ఓపిక ఇప్పుడెవరికి ఉంది? ఆ సాహసం అంతరించటానికి కారణం ఏమిటి? సర్రున దూసుకుపోతూ గంటల ప్రయాణాలని నిమిషాల్లో తేల్చేసి గమ్యస్థానం చేర్చగలిగినవి విమానాలేగా. ఒకనాటికి ఇవి కూడా పాతపడే రోజులు రావచ్చు. ఈ ప్రపంచంలో కొత్త అనేదాని ఆయుష్ చాలా అల్పం. ఈరోజు ఉదయం నూతనమైన విషయం సాయంత్రానికి పాతబడిపోయే వేగంలోకి వచ్చి పడ్డాం. వీటికంతటికి మూల కారణం ఏమిటి? మన తాత ముత్తాతల కాలంలో నిండుగా నూరేళ్ల పంటగా అనుభవించే జీవితం ఈనాడు అనారోగ్యంతో, అడుగడుగునా ఎదురయ్యే ప్రమాదాలతో క్షణ భంగురంగా తయారయ్యింది. మనిషికి జీవితం బుద్బద్ధప్రాయం అన్న సత్యం అర్థమైన కొద్దీ దీన్ని అన్ని విధాలా అనుభవించాలనే ఆరాటం, ఆశ ఎక్కువైపోయినాయి. అసలు నాకనుమానం, భూమి తన చుట్టూ తాను తిరిగే వేగంలో కూడా ఏదైనా మార్పు వచ్చిందేమో. ఆ మార్పే మనుషుల మీద, వారి స్వభావాల మీద ఇలాంటి ప్రభావం చూపుతుందేమో. ఎప్పుడూ ఇంతే. ఒక్క నిమిషం ఊరికే కూర్చున్నానా, నా బుర్ర ఇలాగే గందరగోళంగా తయారవుతుంది. ఆలోచనలు రాకెట్ల ఒకదాన్ని మరొకటి ఢీకొట్టుకునేంత తీవ్రంగా దూసుకుపోతూ ఉంటాయి. కూలింగ్ గ్లాసెస్ తీసి చేత్తో పట్టుకొని వాటిని అటూ ఇటూ ఊపుతూ ఆలోచనల జూలులో పడి వేగంగా జారిపోతున్న నేను, కృష్ణారావు తల తిప్పి ఇటు చూడటంతో నేను చివ్వున తల తిప్పి చూశాను. అతను నవ్వుతూ ఏదో అనబోయాడు. నేను పదును పెట్టిన జంట కత్తులు గురి చూసి ఒక్కసారి విసిరినట్టుగా చురచురా చూశాను. అతని ముఖంలో నవ్వు ఎగిరిపోయింది. కనుబొమ్మలు ముడిచి నా వంక విచిత్రంగా చూశాడు. ఏదో అనబోయాడు. మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో. అతని ముఖంలో నవ్వు ఎగిరిపోయింది. కనుబొమ్మలు ముడిచి నా వంక విచిత్రంగా చూశాడు. ఏదో అనబోయాడు. మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో. చటుక్కున ముఖం త్రిప్పేసుకున్నాడు. నేను మాత్రం ఇంకా అతన్ని అలాగే పరీక్షగా చూడసాగాను. వెనుక నుంచి చూస్తే అతని తల, ఆ జుట్టు
తూవుకున్న తీరు, ఆ భుజాలు, ఆ కూర్చోవటం కాస్త అందంగానే కనిపించాయి. బాగుంది. విలన్‌లో మాత్రం అందమైన వాళ్ళు లేరా? ఆ మాటకొస్తే అమెరికా అధ్యక్షుడిని హత్య చేసిన హంతకులలో ఇద్దరు ముగ్గురు చాలా అందంగా ఉన్నారు. సినిమాల్లో కనిపించే విలన్లు కూడా చాలా మందికి కను, ముక్కు, తీరు బాగానే ఉండటం నేను చూశాను. ఈ విలన్లలో కూడా 2 రకాలు వాళ్ళున్నారు. వాళ్ళలో మొదటి రకం. వీళ్ళు గుబురు మీసాలు, ఉబ్బిన బుగ్గలు, ఎర్ర జీరలున్న కళ్ళు, గళ్ళ లుంగీతో భీకరంగా చూడగానే ఇట్టే తెలిసిపోతారు. రెండో రకం విలన్లు. వీళ్ళు అందంగా, హుందాగా, నీట్‌గా, పక్కా పెద్ద మనుషుల్లా ఉంటారు. వీళ్ళ బుద్ధులు విషసర్పాలే. ఈ కృష్ణారావు అందమైన విలన్ కావచ్చు. మన సంఘంలో అసలు ఈ రెండో రకం విలన్లతోనే పెద్ద బాధ వచ్చి పడింది. మొదటి రకాన్ని చూడగానే భయపడిపోతాం. జడుసుకొని దూరంగా పారిపోతాం. రెండో రకం ఉందే, వాళ్ళనసలు గుర్తుపట్టడమే కష్టం. ఒకవేళ గుర్తుపట్టినా వాళ్ళని విలన్లని ప్రపంచానికి రుజువు చేయటానికి చాలా శక్తులు, యుక్తులు కావాలి. నిమ్మలూరు వెళ్ళగానే ఈ కృష్ణారావు ఉదాంతం కనుక్కోవాలి. అప్పటి వరకు 10 నిమిషాలకొకసారి వాచీ చూసుకుంటున్న నేను 20వ చూసుకున్నాను. దూరంగా ఊరి లాంటిదేదో కనిపించసాగింది. అందమైన వరిచేలని అంతం చేస్తూ కుడివైపున పెద్ద తోటలాంటిది మొదలైంది. దాని చుట్టూ ఇనుపముళ్ళ తీగ ఫెన్సింగ్ అల్లబడి ఉంది. దానికి అక్కడక్కడ గుబురుగా అడవి తీగలేవో అల్లుకొని ఉన్నాయి. మామిడి తోటలా ఉంది. దట్టంగా ఎత్తుగా పెరిగి ఉన్న మామిడి చెట్ల శిఖరాగ్రాలు కనిపిస్తున్నాయి. లోపల ఇంకా ఏ మొక్కలున్నాయో ఏమో. తోట ప్రక్క నుంచి బండి వెళ్తుంటే రకరకాల వాసనలు మిళితమైన సువాసన ఒకటి ముక్కు పుటాల్లో ప్రవేశించి ఊపిరితిత్తులు విశాలంగా చేసుకుని ఇంకాస్త గాలి పీల్చేలా చేస్తోంది. వీరాయి, నేనిక్కడ దిగుతాను. నువ్వు అమ్మాయి గారిని ఇంటికి తీసుకెళ్ళు అన్నాడు కృష్ణారావు. చిత్తం దొర. వీరాయి బండి ముందుకు వెళ్ళాడు. కృష్ణారావు బండి ఆపి దిగేశాడు. వీరాయి బండి ముందు నడవసాగాడు. జోడెడ్ల బండి అతని వెనక పెంపుడు కుక్కలా బయలుదేరింది. కృష్ణారావు చకచక అడుగులు వేస్తూ తోటవైపు నడక ప్రారంభించాడు. అతను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తాడేమో, కాస్త ప్రసన్నంగా కృతజ్ఞత తెలియబరుస్తున్నట్టుగా చూద్దామనుకున్నా. కానీ అతను వెనక్కు తిరగలేదు. అతని కర్మ. నాకేం? నేను మొహం ఇటు తిప్పుకున్నాను. బండి 100 గజాలు దాటి మలుపు తిరుగుతుందో లేదో ఊరు ప్రారంభమైంది. అది బహుశా ఆ ఊరి చివర అవటం వల్లనేనేమో ఆ చుట్టుప్రక్కల అంతగా ఇల్లు లేవు. ఎదురుగా రోడ్డుకి కుడివైపుగా పెద్ద బావి ఒకటి కనిపిస్తోంది. దానికి 2 గిలకలున్నాయి. బావి చుట్టూ ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకరిద్దరు గిలక మీద నుంచి బరాబరా బక్కెట్లు లాగుతున్నారు. ఇంకొంతమంది బావి అంచుకి దిగువున కూర్చొని బిందెలని పరాపరా తోముతున్నారు. నూతిలోంచి నీళ్లు తోడుతున్న వాళ్ళు బకెట్లు ఎత్తి ఆ భుజం మీద ఈ భుజం మీద పోసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ స్నానాలు చేస్తున్నారు. నేను కూర్చున్న బండి ఆ బావి ప్రక్కగానే రాసాగింది. ముందుగా బిందె తోముతున్న ఒక ఆవిడ ఈ బండిలో ఉన్న నన్ను చూచి ప్రక్కనున్న ఆవిడికి మోచేత్తో పొడిచింది. ఆవిడ తిరిగి చూసింది. చూడగానే ఇంకో ఇద్దరికి సైగ చేసి పిలిచి నా వైపు చూపించింది. మొత్తానికి క్షణంలో అంతా చేస్తున్న పనులు ఆపి ఇటువైపు చూడసాగారు. నేను కూడా చిరునవ్వుతో వాళ్ళ వైపే చూడసాగాను. పల్లెటూరులో ఇలా గుంపుగా చేరిన వ్యక్తులనే కాబోలు అమ్మలక్కలై అంటారు. వాళ్ళందరినీ పరిశీలించే అవకాశం లేకుండా బండి ముందుకు సాగిపోయింది. వెనక నుంచి ఒక ఆవిడ పిలిచి కేక వేస్తూ అడిగింది. వీరాయి, ఎవర్రా? అమ్మాయి గోరు. వెనక్కి తిరక్కుండానే జవాబు చెప్పాడు వీరాయి. ఏ ఊరు? పట్నం. వాడి జవాబులకు నాకు నవ్వొచ్చింది. నిజంగా నా పేరేమిటో ఊరేమిటో వాడికి తెలియదు. కానీ వాడి జవాబులు తెలియనట్టుగా లేకుండా గడుసుగా ఉన్నాయి. బండి ఊరిలోకి ప్రవేశించింది.
ఇదండి పార్ట్ 9. మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.